జో ఓయ్ చిన్న పడుకోబెట్టినవా? ఇడన్నీ ఈగలు ఆలుతున్నాయి. నువ్వు గిన్నె వండబెట్టినావు, ఇంకా ఉయ్యాలు లేచి పండబెడితే అయిపోగా. ఇంట్లో కరెంట్ పోయింది, మసులుతాంది. వానికి ఇదివరకే జలుబై ముసముస అంటాడు, కానీ నెప్లేజర్ పెట్టిద్దాం అనుకున్నా, డాక్టర్ దగ్గర పోతే లేడు ఆయన. సరే గాని వచ్చే నెల చిన్నది బర్త్డే వస్తుంది, ఏమంటావు? మరి చేద్దామా ఏంది? ఇంకో 20 రోజులు ఉన్నది కదా, నేను అప్పటి వరకు ఆలోచిస్తామైతే. అగో 20 రోజులు ఉందంటే ఏమన్నట్టు? చేస్తే మంచిగా పెద్ద చేద్దామని చెప్తాన్నా, నువ్వేమంటావు? పెద్దగానా? పెద్దగా అంటే అగో ఊరందరినీ పిలుద్దాం, మా చుట్టాలను మీ చుట్టాలను అందరినీ పిలుద్దాం, మంచిగా గ్రాండ్గా వేసుకుందాం. అరే అది కాదే, నా కొడుకు బర్త్డే ఫంక్షన్ నాకు పెద్ద చేయాలని ఉండదానే? ఇదివరకే ఖర్చుల పాలైతే, ఇప్పుడు మళ్ళా బర్త్డే ఫంక్షన్ పెద్ద చేయాలంటే వాళ్ళు అత్తరు, తింటారు, పోతారు, పేరు నిలబెడతారు. ఏమైనా ఉన్నదా? బడేలా కూడా తప్పే ఉన్నది. ఇంత పైసలు ఉంటాయి, ఆ ఇల్లు రేవో అదో ఏదో చేసుకుందామని నేను ఆలోచనలు ఉంటాయి, నువ్వు గిట్లా అనబడుతుంది. ఇల్లు మొదలు పెడితే ఎంత లేదన్నా 20 లక్షలు కావాలి. ఈ ఫంక్షన్ కు 1-2 లక్షలు అవుతాయి. గిదినుకున్న ఇల్లుకు సూటి పెడుతున్నావా? అరే బ్యాంకులో కొన్ని పైసలు తీసుకుందే, మార్గేజ్ లోను. అన్ని లోన్లు తీసుకుంటావు, అవసరం లేదు, మంచిగా పెద్ద చేద్దాం. ఇప్పుడు అందరూ ఫోటోషూట్ కూడా చేపించుకుంటారు, మన చిన్నోనికి ఫోటోషూట్ చేపిద్దాం, ఏమంటావు? ఇంకేమైనా అద్దా? ఫోటోషూట్లు అవి ఇవి ఏడ చూసినవే? నీకేమెరక, మొన్న మనం మౌనికోళ్ళ ఫంక్షన్ కి పోయినాం కదా, అక్కడ వాళ్ళ ఆడబిడ్డ అవుతుందట, ఆ సిట్టోళ్ళకో మరి ఎవరికో సుట్టపామే పుట్టినరోజు చేసిందట. పెద్ద రిసార్ట్ బుక్ చేసి మంచిగా ఫోటోషూట్ చేసింది, 10 డ్రెస్సులు మార్చింది. ఆ పిల్ల ఫోటోలు ఎంత మంచిగా వచ్చినాయి. మన చిన్నోనికి కూడా గట్నే చేయించినాం అనుకో, మనకి ఎప్పటికి గుర్తుంటాయి కదా. అరే ఆ ఫోటోషూట్లు ఆ బర్త్డేలు నాకు చేయలేదు, చిన్నప్పటి నుండి మాకు కలిసేత్తలేవని ఏం చేయలేదు. నువ్వు వెనకడ పుట్టినావు, నీకున్న మనకి ఒకటేనా? ఇప్పుడు అందరు చేసుకుంటారు, మనం చేద్దాం మనకి. అరే ఉన్నంతల మెదలాలనే, లేనిపోని వాటికి పోయి ఖర్చుల పాలవడం ఎందుకే? ఉన్నోడు తింటాడా, లేనోడు తింటలేడా? ఏమైనా ఉన్నోడు అని మనకెంత మంది ఉన్నారు? ఉన్నది ఒక్కడేనే, వానికి అన్ని ఏవి చిన్నగానే చేస్తానంటే ఎట్లా చెప్పు? ఇప్పటికి మనం వానికి ఒక్క ఫంక్షన్ కూడా చేసింది లేదు. మనకి ఏమన్నా అమ్మాయా? సరే బర్త్డే చేయకుంటే చెవులు ముక్కులు ఉంటాయి, ఇంకేమో ఫంక్షన్లు ఉంటాయి అనడానికి. పుట్టిందే కొడుకు, వాడికి ఇంకేముంటాయి ఈ బర్త్డే కాకపోతే? అయినా కానీ మీ అయ్య చేస్తా అన్నాడు కదా. అవును అప్పుడు అన్నాడు, కానీ మరి ఇప్పుడు బాప ఏం సప్పుడు చేయలే కదా. ఆయనకు చేయాలన్న ఉద్దేశం ఉంటే మొన్న మనకు భూమి గురించి వచ్చినప్పుడే నేను చేస్తా కదా బిడ్డ మరి అని మాట్లాడు. ఆయన ఇప్పటి వరకు సప్పుడు చేయలేదు, నేనేం అడగాలి? ఆ ముచ్చటే నేను చెప్పాను, ఏదైనా ఉంటే నువ్వే ఈసారి ఇచ్చుకో, అర్థమైందా? అగో నువ్వే మా బాబుకు ఫోన్ చేసి మా అమ్మని వచ్చిన నెల పుట్టినరోజు చేస్తానా, మరి మీరు ఏమైనా పెట్టేది ఉంటే పెడతారా, ఏం సంగతి అని నువ్వు విసారించి మాట్లాడాలి కదా. నేను చెప్పా, నువ్వే చెప్పంటే ఏమన్నట్టు? నువ్వు అడిగింది ఎట్లుంటది, నేను అడిగింది ఎట్లుంటది? అడగవు, నన్ను అయితే అడుగుతావు. అన్ని పెద్దగా చేద్దాం, ఫోటోషూట్లు పెడదాం, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటా. మరి చేసుకున్న అడగకపోతే అయ్యవని అడుగుతారా ఫంక్షన్లు చేసుకునేది? మరి అట్లాంటప్పుడు మాట్లాడద్దు, నేను చేస్తాను ముందు మాట్లాడద్దు. అరే ఇప్పుడు నీకేమైనా కావాలంటే ఆయన అడుగు, నాకు ఇది పెట్టు, నువ్వు ఫంక్షన్ చేస్తా అని ఒప్పుకున్నావు కదా అప్పుడు. ఇప్పుడు నీ పరిస్థితి మంచి లేదని మేము ఊరుకుంటున్నాం మామ, నాకు ఇది కావాలని నువ్వు కొట్లాడు. ఫంక్షన్ చేయపో అని ఇంటి ముందడికి పోయి కూర్చుంటే అడుగుదామా ఏంది? అయినా ఏం అవసరం లేదు, నా కొడుకు ఫంక్షన్ నేను చేసుకుంటది. అయ్యో గీ ముఖం మనసుడికి ఏం తక్కువ లేదు, ఏమద్దు తీయట, ఏమద్దు తీ, చూసుకుంటూనే మాట్లాడతాడు. వాళ్ళు తెచ్చుడద్దు పెట్టుడద్దు, నేనే చేసుకుంటది. అయినా ఖర్చులలో ఖర్చు ఏం చేస్తావు మరి? చేస్తే గ్రాండ్ గా చేసుకుందాం. సరే గానీ ఎవరన్నా అడిగి ఆదివారం బట్టలు పోదాం గానీ ఊకే కొలుపు పెట్టకు నాకు. సరే బట్టలకు పోయి ముచ్చట మంచిగా ఉంది, కానీ బ్యాంక్ లో పెట్టిన బంగారం ఎప్పుడు తెస్తావు? ఇది మంచిగా ఉన్నది నీ వేసాం. ఇప్పుడు ఇది ఏమంటావు? మళ్ళీ ఇప్పుడు బంగారం పడుతుంది, ఏడికెళ్దేవాన్నే? ఆ రోజు ఏం వేసుకొని తిరగాలి? అరే మొన్న అత్తమ్మ బిడ్డకు సెల్లులో బుక్ చేసుకున్నావు కదా 200 బాపత్తి, అది మళ్ళీ బుక్ చేసుకోరాదు కావాలంటే. బోగరి వేసుకొని నా కొడుకు బర్త్డే రోజు నేను ఉండన్నా? బూగరి లెక్కునే, ఆయన బంగారం లెక్కనే కనిపిస్తాను, ఏదో 1 గ్రామ్ గోల్డ్ ఏదో కలుపుతారు కదా. అది మా అయ్య నాకు 10 తులాల బంగారం పెట్టిండు, ఒక్క రోజు కూడా నేను ఒక్క ఫంక్షన్ కూడా వేసుకొని మురిచింది లేదు. నా పెళ్ళవుడు ఏమో కానీ నేను ఏ బంగారం కూడా ఏ ఫంక్షన్ కి వేసుకొని తిరిగిన సంబరం లేదు. ఇక మా అయ్య 10 తులాల బంగారం పెట్టిన కదా ఒక్కడే చూస్తావు, మరి ఖర్చులు ఎట్లా వెళ్తాను, ఏడికెళ్ళి తెస్తాను అనేది ఒక్క ఆలోచిస్తాను అని. ఒకటి అల్కా దొరికింది, ఇక పెండ్ల మీద బంగారం తీసుకపోడు, బ్యాంకులో కుదబెట్టుడు, అక్కరలు ఎల్ల తీసుకున్నాడు, ఫంక్షన్ల పొంటనేమో అంత పిచ్చిదాని లెక్క పోవుడు. నీకు కూర్చున్న కాడ ఏం ఏర్పడతాను చెప్పు? ఇప్పుడు బయట బొచ్చడు అప్పులు అవుతానే, మళ్ళా నువ్వు తెచ్చి పెడతా అంటే నేను తినుకుంటే అప్పులు చేస్తున్నా. ఉర్రకు వాళ్ళు ఎత్తాడు గాని నాకు తెలియదు. నువ్వు నా కొడుకు బర్త్డే వరకు నా బంగారం మొత్తం లేకున్నా వస్తే కనీసం ఒక 5-6 తులాలన్న వసంతహారం, ఆ నెక్లెస్ గవన్న తీసుకురా. సరేనే, ఊకి ఆ కొలుపు పెట్టకు, ఏదోటి ఎత్తా గాని. నా తెద్దతి అంటూ యాళ్ళకు నువ్వు వెళ్ళలేదే, నేను సగ పెడదామని చూసిండే, ఇవన్నీ నాకు చెప్పకు. సరేది మౌనిక అన్న ఇందిరా రాదు బిడ్డ 11 అవుతుంది, ఊరికే పని అంటే వీడికి అత్తే. ఇగో నేను పోతానే, బట్టలు చదువుకున్నా, ఇక మీ బట్టలు కూడా ఉండే అలా మడత పెట్టిన.
నేను మాట చేయపోదు నా బిడ్డ, నీకెందుకు ఈ పనులన్నీ? పెట్టి ఆయన పని ఒకటి చేస్తే అయిపోద్ది. ఈ కొంటపోరు అది నీ బిడ్డ ఈ బ్యాగ్లో పెట్టుకో, మళ్ళీ ఎందుకు? ఆన్నే బొచ్చడు ఉన్నాయి, అవి మొత్తం చిన్నగా అవుతాయి. ఇడికి వచ్చినప్పుడు వేసుకుంటే తీనే ఉంచు. ఓ బందుకని పెట్టమ్మా. మందుల కవర్ కూడా పట్టుకపో, మళ్ళీ మర్చిపోతావు. మందుల కవర్ ఎక్కడదే? మందులు ఎక్కడి నాకు నాయి కాదు ఈ మందులు. అమలు కానీ కాదా? కాదు, ఆడబెట్టి ఎవరు అయితే అని తినే రాడట నేను నన్ను తీసుకుపోవడానికి. మరి అన్నాన్ని వడగొట్టమంటా అని. అన్నం దించమని మరి బస్ స్టాండ్ లో బస్ ఎక్కిపోదు. సరే అన్నా, అన్నా ఇట్రా. చెల్లెలాట వాళ్ళ ఇంటికాడ దించిరా, బాగా వస్తాడట. అరే ఇప్పుడు నేను దింపుతా, నేను ఎప్పుడు పోవాలి మళ్ళీ ఆఫీస్ టైం అయితే చూసినా. ఇప్పుడు నేను దాని ఇంటికి పోతే ఎప్పుడు దింపాలి, నేను ఎప్పుడు రావాలి, మళ్ళీ నేను ఎప్పుడు తినాలి, ఎప్పుడు పోవాలి. మాసాలు కానీ తినమ్మా. అన్నేమన్నా ఎప్పుడన్నా ఇంటి దాకా వచ్చి దించిండా? పెళ్ళైన కాడికి వెళ్ళి నా ఇంటికి వచ్చడే కరువు అయిపోయింది. నువ్వు గట్లెందుకంటే ఇద్దరికి ఎప్పుడు దింపలేదా, నేను రాలేదా? మస్తు సార్లు దింపినావు కానీ బస్ స్టాండ్ కాడ అయితే దింపు, నేనే పోతా. సరే నేను బస్ స్టాండ్ కాడ దింపుతా, బస్ ఎక్కి పోరాదు. టైం లేదు చెల్లె, తెలుసు కదా నీకు. ఈ మందులను ఎక్కడి బిడ్డ, నేను చెల్లి అనుకున్నా. ఇవి ఇప్పుడు అవి ఎందుకు తీసేది చెప్పమ్మా? బట్టలు జారుతాడు దొరికినారా? నాకేమెరక. ఎక్కలేని అన్ని తీసి బయట ఎత్తారు. చెల్లి అనుకొని తీసిన బిడ్డ నేను. అదే నేనే మొన్న సమ్యకు జ్వరం వచ్చిందనంటే కళ్ళం సిగరెట్ వస్తుంది, పేరు తిరుగుతుంది, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నిన్నే తీసుకుపోమని చెప్పినా గానీ మీ ఇద్దరు ఎట్లా పోతారు, నేనే బండి తీసుకుపోయి హాస్పిటల్ పెట్టి తీసుకొచ్చిన. షాపింగ్ పోతానట్టు కాదు, నాకు దావకనక చెప్పలేదు. ఇక నీకు ఎందుకు తీయమ్మా అని చెప్పబుద్ధి కాదు నీకు, అందుకే చెప్పకుండా తీసుకుపోయి వచ్చి ఆడ పెట్టిన కూలీలు. అగో ఎందుకు తీయ అంటే ఏమన్నట్టు అన్నారు? ఏమన్నా అయితే ఎట్లుంటే రేపు వచ్చి ఎవరిని అడుగుతారు? ఏం చెప్తలేవేంది బిడ్డ, ఏమైంది చెప్పరాదురా? గిన్ని మందులు అట్టినే ఎత్తారా? అన్ని టెస్టులు చేపిస్తే థైరాయిడ్ అట, నీటి బుడగలట, మళ్ళీ బ్లడ్ తక్కువ ఉన్నదట. ఈ గోళీలు వాడు 20 రోజుల వరకు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి తీసుకొచ్చి చూపెట్టమని అన్నది మేడం. కాదన్నా, పోయి వచ్చినాక అమ్మకు ఒక్క మాట చెప్పవా? హాస్పిటల్ పోయినాక గన్ని బాధలు బయటపడ్డాయి, గిన్ని గోళ్ళు అటేనే అవుతారా? ఆడపిల్లలది ఆడపిల్లకే తెలుస్తుంది, అమ్మకి చెప్తే ఏదో ఒకటి తీసుకొని పోయేది కదా. చిన్నదే కదా, ఏమైతే తీయ అనుకుని నేనే తీసుకుపోయినా, మళ్ళీ అమ్మాయి అయితే ఎట్లా పోతుంది, అందుకని బండినే తీసుకుపోయి చూపెట్టుకొని వచ్చిన. కాదు కొడుక, నాకు ఇంత చెప్పలేదేమిరా మరి ఇవన్నీ ఉన్నాయని. వచ్చాక చెప్పుదాం అనుకున్నా కానీ ఇప్పుడు ఎందుకు గోళీ అయితే వాణ్యంగా తగ్గుతాయి అన్నారు కానీ నేను చెప్పలేదు, లేకపోతే చెప్పకూడదు. అట్లా కాదు కొడుక, బయట తిల్లుదే కడది ఎత్తివి, బిర్యానీలు అని నూడిల్స్ అని ఇవి అని అవన్నీ తింటే గిన్ని రోగాలు బయట పడే. ఇప్పుడు పిల్లలు అయ్యేదాకా ఇవన్నీ మానుకుంటా అని దానికి తెలియదా? బయట తిండేవో తింటారమ్మా, ఎప్పుడో ఒక్కసారి తెచ్చిన, ఊకే తెచ్చిన. అన్ని ఏమైనా ఇంట్లో అనుకొని సరదాగా బయటికి తెచ్చుకొని తింటారు. ఇట్లా ఇప్పుడు థైరాయిడ్ ఉంటే పిల్లలు లేటుగా అవుతారు. ఏం వాడో ఏమో, ఎక్కడి రోగాలు దందాలుగా పెట్టినట్టు అయింది నీకు నా కొడుకు. ఏం చేయాలి, ఏమనుకునేటట్లేదు ఇప్పుడు. నువ్వు సప్లై తిన్నా అనుకో, మళ్ళీ లేని రోజులు అని అవి ఎక్కడి నుంచి తీసినావు అక్కడ పెట్టు గోళీలు. ఇవన్నీ ఉన్నాక పిల్లలు అవుతారా బిడ్డ? ఎట్లయితే ఎట్లయితే కానీ గోళీలు నువ్వు లోపల పెట్టా. చెల్లె నువ్వు తినకపోతే తిని రెడీగా బస్ స్టాండ్ కాడ తింటా. ఏంటి అత్తమ్మ ఏం మాట్లాడతాను? నేను ఇంట్లోనే అనుకుంటా అప్పటి నుంచి రోగుల పుట్ట అంటాను ఏందత్తమ్మ, నీకు ఎట్లా కనబడతాను నీకు? నేను అంటే పెళ్ళైన ఎంబట్టి పిల్లలు అవుతారా అందరికి? నేను ఇంటికాంచి కొని తెచ్చుకున్నా, పెళ్ళైనాక వచ్చి నాకు ఈ రోగాలన్నీ. నువ్వు అట్లా అంటే సాట్ ఆడదావు, నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు నువ్వు? నేనేమన్నా బిడ్డ, గీ థైరాయిడ్ ఇవన్నీ ఉండే గిట్లయితే కాన్పు అవుతుందా అన్న, నేనేమన్నానే? కాన్పు పెళ్లి కాగానే అవుతుంది అత్తమ్మ, నేను ఇంటికాంచి తెచ్చుకున్నానా చెప్పు? నువ్వు కూడా అట్లా మాట్లాడితే నాకు ఎంత బాధ అనిపించాలి? తల్లి తర్వాత తల్లి లాంటి దానివి నువ్వు. ఏంది వదిన ఇప్పుడు ఏమన్నదని అంతగానో నోరు లేపుతాను? నువ్వు మధ్యలో రాకక్క, ఇదే నీ అత్తమ్మ నిన్నంటే నువ్వు ఊకున్నా అన్వా? నీకు పెళ్లి కాగానే పిల్లలు అయినా, నీకు పెళ్లి కాగానే మొగుడు ఏం లేకుండానే ఉన్నాడా? ఇంట్లో ఏమన్నా నన్ను ఇప్పుడు తిన్నిచ్చినా? నేను మాట్లాడతాను బాగు అని అన్ని మాట్లాడతా, నేను ఎట్లా ఊకోవాలి చెప్పు? ఇప్పుడు ఏమన్నా తీరాలి, నాకు ఎందుకు చెప్పలేదు, హాస్పిటల్ పోయేటప్పుడు చెప్పావా అన్నది. ఇందుకే నేను చెప్పకన్నా, ఇప్పుడు ఇట్లా ఏతారని నాకు తెలుసు, అందుకే నేను చెప్పకని చెప్పిన. బయట తిండి ఏం తెచ్చి పెట్టిన అత్తమ్మ నీ కొడుకు నాకు చెప్పు? ఇంట్లో ఏదైనా ప్రశాంతంగా నన్ను తిన్నిచ్చిరా మీరు? తింటే బయట నుండి ఎందుకు తెచ్చుకొని తింటును? అయినా అసలు ఇప్పుడు తెచ్చుకొని తిన్నా. నీ మూతికి బుట్టి కట్టిన తిన, కానీ ఇంట్లో అనుకొని తిన చేతగాక బయట తెచ్చుకొని తింటుంది. అవును, బయట ఎప్పుడు తెచ్చుకొని తిన్నా? నువ్వు ఇచ్చినావా ఏమన్నా? నువ్వు ఎప్పుడు ఏదైనా ఇంట్లో అనుకొని ఇచ్చినావా, అండుతో తిని ఇచ్చినావా నన్ను? నా అయితే వాణి అయితే నేనేమి ఇయ్యాలి? ఇట్లా అనుడు పద్ధతి కాదు అత్తమ్మ, చెప్తాను నేను. నేనేమన్నా బిడ్డ ఇప్పుడు నువ్వు విన్నావు కదా? కాదు వదనే, అన్నదన్న కొద్దికి ఊకి అంటాను, ఎప్పటి నుంచో ఊకుంటానా? ఏంది ఎట్లా పడితే అట్నే అంటాను? అత్త నిన్ను తీసుకొచ్చిందా, నువ్వు దాన్ని తీసుకొచ్చినా? ఎట్లా పడితే అట్నే మాట్లాడి పెడతాను అంటే తీసుకొచ్చుకుంటా అంటే వాడాలనా? నువ్వు ప్రతిసారి ఎందుకు వస్తాను నువ్వు ఈ మధ్యలకు? నువ్వు ఊకే మా ఇంటికి వచ్చిందే కాకుండా ప్రతిసారి నువ్వు వచ్చినప్పుడే గొడవలు అవుతానే మాకు. నువ్వు వచ్చిన దాన్ని వచ్చినట్టు ఉండమని చెప్పిన నీకు అప్పుడే. నేను ప్రతి దాంట్లో ఎందుకు దూరుతాను? అసలు నువ్వు వేస్ట్ కానీ ఫస్ట్ ఏంటిది? మా కళ్ళ ముందర మా అమ్మని తిడతానో మా అన్నం తిడతానో వేస్ట్ కదా నీ కాడ? అరే పిచ్చానే, నా ముందు ఎటు పడితే మాట్లాడుతున్నా, మనం రావే అంటాను పోవే అంటాను, పిచ్చి ఇట్లా ఎత్తాందా? బరాబర్ వేస్ట్ గాడే తిరుగుతాను
కొట్టు, నన్నే కొట్టి సంపు సప్పటిదేక. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అని? మొన్నదాకా నువ్వు అన్నావు మంచాల, నన్ను రోగించదాని అంటానమేంది? ఏమో గోళీలు అనుకున్నా నన్ను అంటారు. మీ ఇద్దరు ఒక్కటయ్యారు, నన్ను సంసారమే చేయనీయకుండా ఇప్పుడు నా మొగుడిన మీరు చేసి కాడికి తీసుకొచ్చాడు మీరిద్దరు. ఏ నడన నన్ను నెగలిచ్చినవా తల్లి? నీకు దండం, నీయసుంటే అతను ఏడ చూడలే, నీయసుంటే ఆడపిల్లనైతే ఏడ చూడలే. గట్ల మాట్లాడతాను రాయిపోయేవాట, నువ్వు ఎవరు ఉండాలి, ఎక్కడ ఉండాలి? కొట్టి కొట్టి చంపు, నన్నే చంపు. దాని కొట్ట కాదురా, అది నోరు కుక్కరినట్టు ఉరుతాంది. కాదని నువ్వు మనిషి వాపాసువా? ఆడదాన్ని నన్ను చూడకుండా చేసుకుంటానవేంద్రా? అది ఎటు పడతాడు మాట్లాడుతుంటే ఎవడుకుంటాడే పోనీ. ఇక చాలు, అనేటి అని అనిపించిరు, కొట్టేటి అని కొట్టించిరు. ఇప్పుడు మళ్ళీ సంసారం లెక్క మళ్ళీ మాట్లాడతాలా? అమ్మా అద్దు, నువ్వు చెప్పకు, నువ్వు మాట్లాడకు. నాకు ఇల్లు అద్దు, సంసారం అద్దు, నువ్వు అస్సలకి అద్దు, నేను పోతాను. కూర్చొని మాట్లాడుకుందాం బదినే. ఏమనరా గీవి ఎక్కడి అన్నకరమని గంత రచరచ చేసింది అది లొల్లి. అట్లా కాదు, నా తనకే పని చేయక కోపంలో తిడతాంటా. చిల్లే, ఈ రోజు నీ అమ్మ మాటలు చెల్లె మాటలు నన్ను మెడబట్టుకుని బయటకి ఎంటేసినావు కదా. అమ్మో అమ్మో, ఇంకొక రోజు ఈయనే ఉంటే నన్ను చంపేసేటోళ్ళే మీరు అందరూ. అట్లా అనుకోకూడదు, ఇంట్లోకి రావాలి. అన్నా అన్న నువ్వు రారా, నేను చెప్పిన మాట ఇంటలేదు. నువ్వు నాడు, నేను చెప్తాను. ఇజ్జత్ పోతుందిరా. అరే చెప్పిన మాట ఇదా, నాడు తీసుకురా పో. సౌమ్య చెప్పేది ఆగు. అరే నేను ఆగాను. అరే వినబడుతుంది, రోడ్డు అందరు చూస్తాను ఆగు. ఇగో సప్లైకి ఇంట్లోకి రా. నడు. కొట్టినావు కదా, మళ్ళీ ఎందుకు రావాలి నీ దగ్గరికి? నేను రాను. నువ్వు మీ అమ్మ చెప్పింది, మీ చెల్ల చెప్పింది, నేను ఇంకో దాన్ని చేసుకోకు. నేను పోతా. రోడ్డు మీద షో చేయకపోలే. అసలు మంచిదేనా అసలుకి? నేను రానంటే రాను గంతే, నా ఇంకా రాకు. రోడ్డు మీద అందరు చూస్తాను, సప్లైకి ఇంట్లోకి రా చెప్తాను. నడు. నేను రాను. ఇంట్లో కొట్టేది కొట్టిన ఇప్పుడు అందరు చూస్తానంటాను. నడు లోపల. ఏంటి బిడ్డ సౌమ్య బ్యాగ్ పట్టి నెడిపోతావు? సౌమ్య నేను మాట్లాడతారా బిడ్డ? ఏందిరా ఏమైంది? అరే అమ్మని చెల్లె మీదకి ఇట్లా పడితే అట్లా రావే పోవే, ఏంది నువ్వేంది అని మాట్లాడుతాను అంటే అయితే రెండు దర్శన ఆడపొలం కొడతారు. అరే ఎవరన్నా గాడిది? అరే ఆడిపొలం కొట్టకపోతే అది మాట్లాడేది చక్కగా ఉన్నదని చెప్పి ఆడిపొలం కొడతా అంటాను. రావే పోదంటే ఎవరు పడతారే? మళ్ళీ నన్ను కూడా వేస్ట్ అది అని మాట్లాడతాను. ఏమో నీ బయటికి వేసరికి మళ్ళీ పెంట తయారు చేసినారు ఇంట్లో. మనిషివేనారు నువ్వేనా? ఆడపిల్లని కొడతారు ఎవరన్నా? చెప్తాను తినకపోతే ఏం చెప్తారు మరి? చాలుగా మీ అమ్మ నువ్వు చేసిన వారు మంచిగా ఉన్నది. ఎవరు రోడ్డు వేసుకోవడం కానీ నలుగురు చూస్తాలే ఇక్కడ ఇజ్జత్ పోతాయి. నువ్వు నాడు ఫస్ట్ ఇంట్లో నాడు నువ్వు అన్న. అయ్యో మీరు చేసింది మంచిగా ఉన్నది. అంటే మేమేం చేసాం? అత్తది అదే వస్తుంది మాగా. ఓ 10 రోజులు పోతే అదే వస్తాగా నాడు. జాకెట్ కుట్టేయమంటే కుట్లేసి చేయడానికి బరువు అవుతుంది. అవునా? గీయాల అయింది. నేను షేన్ కాడికి పోతానని వేయండి, ఇంకా అత్తలేడు. ఏం చెప్తుండో చాయ్ కూడా తాగుకుంటా వేయండు. సరే ఇగో బాయ్ కాడ ఈ పిండి బస్తా వేసేస్తామా? తండ్రిగా సరే మరి అత్తంతి. మోహం కడుక్కున్నావా? మాకు కానీ చాయ్ తాగుతావా? పుస్తకం వాళ్ళు లేవలేదు ఇంకా. వాడు తెల్లారంగా అన్నాడు, నువ్వు మళ్ళీ పోయినాక ఏడ్చి ఇప్పుడే లేవడు. అయితే కానీ సినిమా ఫోన్ చేసిండే. ఏంది? ఎందుకు? ఆ సౌబేనట వాడు కొట్టిండట, ఇంటికి వచ్చిందట ఇప్పుడు. ఎవరు? సింటా? ముస్లి మొన్ననే కదా లొల్లి అయిపోయి మంచిగుంటారు అనుకున్నది, మళ్ళీ కొట్టిండా? నాకేం తెలుసు అసలు ఏమైంది మామ అంటే, నువ్వు ఒకసారి ఇంటికి రా, బిడ్డని తీసుకొని ఇంటికి రా, మాట్లాడేది ఉన్నదని ఫోన్ కట్ చేసిండు. మనం ఏం చేస్తాం పోయి? ఏమో ఏం పుట్టిందో వాళ్ళకి. మళ్ళా ఈ మధ్యలో పడ్డందుకు మనం కంట కూడా తప్ప ఏం లేదు వాళ్ళకు. ఒక్కసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఊకే చెప్తారా? ఏంది మొన్ననే మంచిగుండే కదా, 3 వద్దులే, ఏంది లొల్లి అంత పిస మళ్ళీ ఏమన్నది పోరి? సరే కానీ 10 నిమిషాలు ఏదో వాళ్ళు మరి ఏం మాట్లాడతారు పోయేద్దప్ప. నువ్వు అయిరాపో, దబ్బన వాళ్ళు వేసినాక ఎడితే ఆ పిన్నికి చెప్పిరాపో చూస్తుంది. నువ్వు చాయ్ కూడా తాగలే. అదే మళ్ళీ చాయ్ తాగమంటావు. ఇప్పుడు మళ్ళీ బాయిగడి పోవాలని నేను లేట్ అవుతుంది వారికి. ఏదో 2 ముక్కలు మాట్లాడదామంటే నీకు కూర్చున్న కానీ కట్టం అవుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టుకునే వస్తావు, వాడు లేవలే. నేను ఆ చిన్నమ్మకి చెప్పాలి. ఇంతలో 10 నిమిషాలు పోయేస్తున్నారు. నీకు ఉన్న కానీ గులుగుతావేందే నువ్వు కట్టమైనట్టు. నీకు ఇతకెళ్ళి సందిలో వాడు అత్తగాని చిన్నమ్మకి చెప్పా. సరే దాన్ని అడుగు. ఏడవకు బిడ్డ, స్వాగత్కు ఫోన్ చేసిన కానీ అత్తాడు. వచ్చినాక నేను అన్ని తెలుసుకొని మాట్లాడతా కదా. ఏడవకు. వచ్చిన సంధి ఎడతాను, తలకే నొత్తది. ఎందుకు ఎడతాను? వచ్చినాక అడుగుతామంటా ఎందుకు ఏడవకు? మాట్లాడతాం అసలు అర్థం ఇటు చూస్తున్నావు మౌనికులు అన్నయ్య, ఇటు మా బిడ్డ. ఏం అడుగుతాం? ఏంది బాగేంది?
ఏమైందంటే వాళ్ళు మంచోళ్ళు అని చెప్తే ఇన్ని రోజులు సన్న బిడ్డను టార్చర్ పెట్టిళ్ళు. మీరు చెప్పిన మాటలు బట్టి మేము ఏం అడగలేదు, మా బిడ్డదే తప్పు ఉన్నది అనుకున్నాం. ఇప్పుడు కొట్టిండు అట చింటూ. వచ్చిన సంది ఒక్కటే చేసుడు ఒక్కటే. మీరెందుకు టెన్షన్ పడతారని కూర్చోరు. రంగా ఏమన్నా వేసుకుంటే ఎట్లా మేము గారవంగా అనుకున్నాం. బాయో చెరువు అంటే ఏం చిన్నమ్మా బాయో చెరువు ఎందుకు ఇప్పుడు కట్టవేది చెప్పు దానికి. లేచి పొద్దుగా ఒక్కతే వచ్చింది. రంగా వచ్చింది. మనసులో ఏమైనా విరక్తి బుట్టి ఏమైనా చేసుకుంటే మా గతి ఏంటిది, మేము గౌరవంగా చదువుకున్నాం ఒక్క బిడ్డ అని మనసు కొద్దిగా విరక్తి పుట్టే కథమేనా. మొన్న ఫోన్ చేసి తిట్టే మా బిడ్డనే తిట్టుకొని మంచిగా చెయ్యాలి, అత్తమ్మ చెప్పినట్టు తినాలి, భర్త చెప్పినట్టు తినాలని చెప్పి రానే అర్థం. ఫస్ట్ ఏం జరిగింది ఆవును సౌమ్య చెప్పు, ఏమైంది చెప్పాడా? చెప్పి ఏడవకు నువ్వు, ఫస్ట్ ముందుగా ముచ్చట చెప్పు. ఏం చెప్పాలక్క, మొన్న మీరు పంచాయతీకి వచ్చి చెప్పి పోయిళ్ళు. సరే నాదే తప్పు, చిన్నతరంగా తెలియక మాట్లాడిన అందరు నన్నే చెప్పిళ్ళు. మా అమ్మ మా నాన్న కూడా వచ్చి నాకే చెప్పిళ్ళు కదా అని బుద్ధిగానే ఉన్నా నేను. మొన్న ఎందుకో కళ్ళు తిరిగినట్టు అయిందని చెప్పి మేమిద్దరం హాస్పిటల్కి పోయినాం. అక్కడ చూపించుకుంటే డాక్టర్ నీటి బుడగలు అయినాయి, థైరాయిడ్ పాజిటివ్ వచ్చింది, బ్లడ్ తక్కువ ఉన్నది అని అన్నారు. ఇంట్లో చెప్పకు బావా అని చెప్తే ఇంట్లో చెప్పలే. వాళ్ళ అమ్మ అన్ని ఎత్తుకులాడి గోళీలు దొరకబట్టి ఎక్కడే నిలదీసి అడిగింది ఆయనని. ఆయన ఉన్నది చెప్పిండు. చెప్పేసరికి ఆ రోగాల పుట్టని అంట పెట్టిండ్రా నీకు, ఎక్కడ రోగాల పుట్టారా, ఇది అన్ని రోగాలే, ఊగే గోళీలే మింగుతుంది, ఇక కాన్పేడ్ అవుతుంది రా, దానికి పిల్లలు ఎడ పుడతారు రా అన్నట్టు మాట్లాడతా. నాకు మనసు అంతా అసలు మంచిగా అనిపించలేదు తెలుసా అక్క. కాదు ఇప్పుడు ఆమె ఏం చూసిందని ఏం చేసిందని మరి అచ్చిరని మాట్లాడు, రోగాల పుట్ట, పిల్లలు గారు, ఏం పనికి మాట్లాడుతుంది? ఇప్పుడు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది అట్నా, ఏమిటికి అంతగానో మాట్లాడిచిపెట్టుడు? ఆమె ఎట్లా పడితే అట్లనే మాట్లాడింది. ఏమన్నా అంటే మీరు అందరు వచ్చినప్పుడు బిడ్డ లెక్క చూసుకుంటాను అన్నది, కానీ నన్ను బిడ్డ లెక్క చూసుకోలేదు అక్క. అంత ఎందుకు, వాళ్ళ బిడ్డకి ఇది ప్రాబ్లం వచ్చింది అనుకో ఇట్లనే మాట్లాడేదా, నీకు కాన్పు కాదు, నీకు అది కాదని, నువ్వు బయట తిండ్లు పెట్టినవురా, నువ్వు చెప్తున్నావారా అని మాట్లాడుతుంది. అన్ని వెనకటి లెక్కలు ఎందుకు మాట్లాడుతుంది అత్తమ్మ కూడా, అన్ని పిచ్చి లెక్కలు. వెనకటి రోజులు అనుకుంటుందా ఇటు లగ్గం కాగానే ఇటు కాన్పు కావాలన్నది ఏమన్నా ఉందా? తినేదే మందుల తిండి, ఇక రాదా రోగం? కాదు బిడ్డ, ఆ రోజు మేము వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు మేము విన్నాం, మేము ఏం మాట్లాడలే, మా బిడ్డదే తప్పని మేము వచ్చి సపరేట్గా కూర్చున్నాం. మీరు చెప్పినట్టు వాళ్ళకి చెప్పినాం. ఆడబిడ్డకి ఏమొచ్చింది, ఆడబిడ్డ అనాల్సిన అవసరం ఏముంది? అంటే అత్త అంటది, మామ అంటది, మొగడు అంటాడు. ఆడబిడ్డ ఎందుకంటది? ఆరోగ్యం ఎవరికైనా ఒక్కొక్కసారి బాగుండదు. హాస్పిటల్ పోయినంత మాత్రాన రోగాల కుప్ప అంటది మంచిదేనా? ఏం రోగం వచ్చింది నా బిడ్డకు? చిన్న పుట్టిన పిల్లలకు సతత్తాను థైరాయిడ్, అది పెద్ద రోగమా? కాదా ఇవాళ రేపు పిల్లాన్ని ఎవరన్నా కొట్టుకునేటోళ్ళు ఉన్నారా? ఎందుకు కొడతాడు నా బిడ్డను? మొన్న పైసలు కావాలని అక్కెరున్నదని అంటే ఆడ ఈడ చదిరి మామకిచ్చి పంపించిన. చిన్న సంబంధం అద్దే, పెళ్లి చేసుడు అద్దే అని మామయ్య అంటే, మంచి సంబంధం అయ్యా మన అల్లుడు చూసిండు, మన బిడ్డ చూసింది, మనకు ఏదన్నా నచ్చ చెప్పి మంచిగా చేస్తారు, ఏదన్నా వచ్చినా అడుగుతారు, కానీ చెయ్యమని చెప్పిన. అది కాదు, ఆయన ఏం చేస్తాడు, ఆయన మనసులో వచ్చి చూసిండా, ఏదో మంచి సంబంధం అని చూసేయండు. ఆయన కొట్టు అన్నాడా, తిట్టు అన్నాడా, నువ్వు ఆయనకు ఎందుకు అంటావు? అట్లాగా చిన్నమ్మా, నువ్వు కూడా మంది లెక్క మాట్లాడుతున్నావు ఏంది చెప్పు. అరే ఎవరన్నా సంబంధం ఇచ్చి చేసేటప్పుడు మంచి బతుకుతారని చెప్తారు కానీ ఇట్లా లొల్లి పెట్టుకోవాలి కొట్టుకోవాలని చూస్తారా? నువ్వు కూడా మంది లెక్క మాట్లాడితే ఏమన్నట్టు చెప్పు. మొన్నటిదాకా పంచాయతీ కాకముందు ఏం మాట్లాడినావు చేన్లల్లో చిలకలల్లా? ఏ పాపం రజనవ్వ మంచి సంబంధం చూసింది, నా బిడ్డ మంచిగా బతుకుతుంది, ఒక్క కొడుకు, ఏ లొల్లి లేదు, ఏ లొక్కట లేదు అని చేన్లల్లో మాట్లాడుతుంది. ఇవాళ గిత్త లొల్లైందో లేదో ఈ సంబంధం చూస్తారా, గిట్లా చేస్తారా అని మాట్లాడబడుతుంది. అరే ఏం చేసినా చెప్పు, ఎవరైనా మంచిగా బతకాలనే చూస్తారు. 1000 అబద్ధాలు ఆడి వాళ్ళు అగ్గం చేస్తాం, ఎందుకు చేస్తాం? ఆడ వాళ్ళు మంచిగా బతకాలనే చూస్తాం కదా. కాదు బిడ్డ, నా బిడ్డ ఏడ్చుకుంటా నేను మనసు దాకపోయి నేను అన్నా, మరి ఏం చేయాలి బిడ్డ చెప్పు. సౌమ్య, సంసారం అన్నాక గొడవలు అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అయిందానికి కాందానికి నువ్వు కూడా నోరు వారేసుకోవద్దు. ఆడబిడ్డ వచ్చింది, ఆ లవ్ వచ్చింది, అందరు కలిసి నా మీదకి వచ్చిళ్ళు అంటే ఇంట్లో అందరు ఉంటారు. ఏదో మాట అన్నప్పుడు నువ్వు కూడా కొంచెం సర్దుకుపోవాలి కదా. అటు ఆయన అవ్వ బాధకు, ఇటు పెండ్లం బాధకు ఆయన నలిగిపోతాడు. ఆ పిల్లగాడు కూడా కొట్టేది కాకుండే, నోటితో బెదిరిచ్చేసి అప్పుడే నచ్చ చెప్పుకొని ఉండే. ఎట్లా సంబంధం చూసిరు కదా అని వాళ్ళ విని ఇసుక పడితే ఇవాళ రేపు ఎవరైనా సంబంధం చూడాలన్నా కూడా ఇక ముందుకు రారు. అర్థమైందా? మమ్మీ కొద్దిగా బాధలు అట్లా అన్నారు కానీ ఏమనుకోక. అరే నాకు కూడా తెలిసే, ముచ్చడి చెప్పంగానే ఆయన నేను నా కొడుకును కూడా చిన్నమ్మ కప్ప చెప్పి ఉరికొచ్చినావు. అరే పోరుని ఎందుకు కొట్టిండు, ఏం పనికి కొట్టిండు, ఇవాళ రేపు పెళ్ళని ఎవడన్నా కొట్టుకుంటాడు అని నేను అంతా ఎవరైనా విడిచిపెట్టి రావాలేదా చెప్పు? ఈ తెల్లారంగా పనం తెరిచిపెట్టి రానే అత్తని. వాళ్ళు బాగా ఏదో అట్లా అంటారు కానీ నువ్వు వట్టిగానే పట్టించుకుంటే ఏ ఊకో నువ్వు. ఇటువంటి సంబంధాలలో ఏళ్ళు పెట్టద్దు. మన సొంటలు మనకు దగ్గర ఉన్న వాళ్ళ కాడ మాట వస్తుంది అని చెప్తా. వాళ్ళు నా వల్ల వీళ్ళు నా వల్ల అని పోతాం. వాళ్ళు మంచిగా చూసుకునే రోజులు ఏం బాధ లేదా. ఇప్పుడు కింద మాట వచ్చి లొల్లి పెట్టుకున్నారో లేదో, ఆ చిన్నమ్మ బాధపడబట్టే, ఆ చిన్నమ్మ బాధపడబట్టే, ఆ పోరేడవబట్టే.
అది కాదు బిడ్డ, ఆ రోజు నాడు వాళ్ళ అమ్మ ఏం తెలియనట్టుగా మొత్తం నా బిడ్డదే తప్పన్నట్టుగా మాట్లాడింది. మరి చేసుకుంటా అంటే అరే ఆవరా నువ్వు ఎందుకు వేసుకుంటానో తప్పుల పడిపోతావు, ఏమన్నా ఉంటే నేను మాట్లాడతానని వాళ్ళు చెప్పొచ్చు కదా. చేయొత్తా అంటే ఎట్లా ఊకుండదు, నా బిడ్డ పోతా అంటే మరి ఆగే నువ్వు ఎటు పోతానో నేను మాట్లాడతా కానీ ఆపుకొని శక్తి లేదా? నువ్వు తొందరపడి వాళ్ళకి ఫోన్ చేయక అసలే మన పిల్ల ఏం తప్పు చేసింది ఎందుకు కొట్టాల్సి వచ్చిందని మాట్లాడినాకనే వాళ్ళు వచ్చినాడే పంపిద్దాం. ఫోన్ చెయ్యడు, ఫోన్ ఎందుకు వేపిద్దా? తీగకు కాయ బర్వా, నా బిడ్డ నాకు బర్వా, నేను జారుకుంటా. అరే సాదుకోకపోతే వారేసుకుంటామా చిన్నమ్మ, ఎందుకు అట్లా మాట్లాడతాను చెప్పు. కోపం ఉండొచ్చు, ఇప్పుడు మీకు బాధ ఉండొచ్చు కరెక్టే, కానీ ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చినాకనే మాట్లాడదత్తి. సాదుకుంటా నాకు బరువా, ఎవ్వరికి ఎవరు బరువు గారు, లగ్గ వైరకి ఎవరింటికాడ వాళ్ళు ఉండాలి. ఎన్ని రోజుల నీడు ఉంటుంది చెప్పు. సరే బిడ్డ వాళ్ళు వచ్చినాకనే పంపిస్తా. గట్ల మాట్లాడు, వాళ్ళు వచ్చి పంపియ్యా. ఇప్పుడు ఆయన కూడా ఎన్నడేమో అననోడే, తల్లి మధ్యలో ఇటు పెళ్ళ మధ్యలో ఆయన మధ్యలో ఎంత నలుగుతాండో కదా, ఆయన బాధ కూడా అర్థం చేసుకోవాలి. చింటూ నలుగుతే పెళ్ళాన్ని కొట్టాడు మరి పేరు అదే అంటారు కదా, అట్లా కొట్టద్దు. అరే మాటతో చెప్పుకోవాలి కానీ కొడితే నడుతుందా? ఏమద్దు బావ, మళ్ళీ నన్ను పంపుడద్దు, నేను పోవుడద్దు అని నరకంలోకి నేను పోలేను. వాళ్ళ అవ్వ మాటలు చెల్ల మాటలు ఇంటాడు, రేపు చంపేదాకా కూడా తెలియదు. ఎందుకంటే నా బిడ్డ గంత పెద్ద మాట అంటాను. నువ్వు చచ్చినాక మేము బతుకుడు ఎందుకు, నీ కోసమే మేము బతుకుతాను. నేను 20 ఏళ్ళు నిన్ను సాధినాం, ఇప్పుడు సాధి కష్టమా బిడ్డ? సాత్తావు, నిన్ను అస్సలే పంపావు. ఎందుకు పంపుతావు నువ్వు ఆ మాట అన్నాక? ఇంట్లో సాదుకుంటాం మేము. ఇన్ని రోజులు నీదే తప్పు ఉన్నదని నిన్నే అన్నావు. అమ్మాయిని ఇచ్చిన కాడ అణిగిమణిగి ఉండాలని ఏమనలేదు మేము. ఏందయ్యా గట్టిగా మాట్లాడినాకనే తోలాలి. గట్టిగా మాట్లాడతా పోయి బిడ్డ ఎప్పటికీ వెళ్తాడేనా? లేదు తలకే నొప్పి ఇంట్లో. చిన్నమ్మ మీరు కూడా దానికి ఊకే అక్కడ ముచ్చట్లు గుర్తు చేసుకుంటా ఉండకూరి, యాళ్ళకు తినబెట్టుకుంటా మంచిగా ఉండూరి. ఇవాళ దాకా ఏమన్నది, అడిగి పంపిస్తే నేను సావనైనా సత్తగానే నేను పోను అని మాట్లాడుతాను. ఆయనతో దానికి ఏమైనా విరక్తి పుట్టి ఏమైనా వేసుకున్నా అనుకో ఇల్లు మునిగే కథ. 4 రోజులు ఆవేశంగానే ఉంటుంది, గట్లే మాట్లాడుతుంది కానీ ఆమె సర్దుబాటు చేసుకుంటుంది. కానీ మీరేం ఇప్పుడే ఆవేశపడదు. ఇప్పుడు మీదికు మాట్లాడపోయినా ఇప్పుడు దీంతో నో బాధ, ఇటు అటు మాట్లాడదామన్నట్టు మా మౌనికతోనే. మీరు ఎవరి దిక్కు మాట్లాడకులి, నా ఏం మాట్లాడు. అంతే అడుగుమంట, నేను ఆయన ఊకుంటారా? ఎందుకు కొడతాడుగా పోర్ని. సరే పోతాను చిన్నమ్మ, దానికి ఇంత తినబెట్టుర్రి తిను. మీరే మంచిగా అడగాలి బిడ్డ, అడుగుతాను అంతే. నువ్వు కూడా దాని ముందు ఇట్లా బాధపడుకుంటుండొచ్చు చిన్న బాబు, సరేనా? సరే బిడ్డ. ఏందయ్యా గాడ ఆగితే పిల్లోడు పెట్టిపోరు, అదల్లా నీళ్ళు ఆగుతలేవా అసలే? నీ పని పాడు ఇది చేసి లేకపోతే ఇక 2-3 రోజుల నుంచి ఒడ్లు పెట్టి సరిగ్గా వచ్చే కుడుజబ్బు అంతా గుంజుతుంది. కాదయ్యా సాతనైతే లేదాన పడుతుంది. ఇక డాక్టర్ దగ్గర పోయో సూది వేయించుకుంటా, మరి చూపించుకొచ్చుకుంటా అని లేదా అనయ్య? పానం మీద అసలే పట్టింపు చేయవెందుకు? అంత ఎట్లా అవుతుంది నాకు. ఏందయ్యా ఏంది, ఏమైతుంది? పానం తిరుగుతుంది. ఎప్పుడైనా బాయికాడికి వచ్చేటప్పుడు ఒక బుక్క తినరా అయ్యా అంట నేను. అస్సలు వినవు నా మాట. ఈ చెమటలు చూడు ఎట్లా వస్తానయో, ఇంతగానం చెమటలు రావట్టే. నేను ఊకంట ఎప్పుడన్నా ఒకసారి దవాఖాన చూపించుకోవయ్యా నువ్వు అంటే, నువ్వు అస్సలే పట్టించుకుంటలేవు ఎందుకో. ఏ దవాఖానకి ఎందుకే, ఎండ ఎక్కువ అయింది, పానం తిరిగింది అంతే. నువ్వు ఎప్పుడు చెప్పినా గింతేనయ్యా. ఒక బుక్ అన్న తిను అన్నావు, నీకు చెయ్యి కడుక్కో. ఏం కూర తెచ్చినా? ఏదో ఒక కూర కానీ ఒక బుక్ అయితే తిను. ఇక తిను. నా మూతి కూరలో పెడతా. చాలిగా తిను. 2 బుక్కలు చల్ల పెడితే ఎప్పుడు తినిపోవయ్యా తినిపోవయ్యా అంటే అసలే నా మాట వినవాయా. ఒక బుక్క తింటే ఎట్లుంటదయ్యా? తిన్నాకనే వద్దాం అనుకున్నానే, ఇంతలో బుజ్జవ్వ ఫోన్ చేసింది. ఇక మాట్లాడుకుంటా బాయికాడికి వచ్చిన. ఏందట, ఎందుకు చేసిందయ్యా? ఇగో అల్లుడును బుజ్జవ్వ విసారించుకున్నారట. ఆ పిల్లగాంది పుట్టినరోజు చేస్తారట. ఇక మరి బాపు నువ్వేం తెస్తావే, ఏం పెడతావే, ఎట్లనే అని అన్నది. అవునా? అయ్యో మరి ఏమన్నా పెట్టాలా కదనయ్యా? పెట్టుడు కాదే, నాకు ఫంక్షనే ఇంటికాడ చేద్దామని అనుకున్నాను నేను. నా కొడుకు చచ్చిపోయిన కానీ మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరగలేదే, ఓ పండుగ జరగలేదే, చేద్దామని అనుకున్నా. కానీ ఇంతలో ఆ వినయ్ గారికి అప్పులు ఉన్నాయంటే ఉన్న 5 లక్షల రూపాయలు మన అప్పు కడితే, ఇప్పుడు నా చేతిలో రూపాయి లేకుంటే ఇది పెట్టుబడిలో దినం ఏమన్నా రూపాయి పుడుతుందా? ఎంత గోస అవుతుంది, ఒకరికి తీరుతలేదా? అవునయ్యా తిప్పలు అవుతుంది, కానీ మనం తిప్పల పడ్డది చూస్తారా అనయ్యా? ఇప్పుడు బంగారం తేవాలన్నా 70-80 వేలకు తులం బంగారం ఉన్నది. ఓ తులం బంగారం పెట్టాలనే, బట్టలకు పైసలు కావాలనే. ఇప్పుడు ఎంత లేదన్నా 1 లక్ష రూపాయల ఖర్చు కదా అనే. మళ్ళా అన్నోళ్ళు చూసినావా అనయ్య, పుట్టడు జ్వరం వచ్చినా కూడా వాళ్ళు పొట్టిదానికి చెవులు ముక్కులు కుట్టిచ్చిళ్ళు. మనం చేయొద్దా అనయ్య? చేద్దాం. సురేష్ రెడ్డి దగ్గర పోయి 1 లక్ష రూపాయలు అప్పు అన్నది ఎత్తనే.
ఏ అడకరావయ్యా, మన దగ్గర ఉన్నాయి లేని మంది చూస్తారా అనయ్య. లేక లేక కొడుకు పుట్టిండు, ఆ పిల్లకి ఏం పెట్టింది అవ్వ, వీళ్ళు ఏమైనా పైసలు అంటారు అని అంటారయ్యా. పట్టుకరా ఎట్లయితే అట్లా. నా మనవని కన్నా ఎక్కువ ఉన్నది, నా బిడ్డ కన్నా ఎక్కువ ఉన్నది, నా అల్లుని కన్నా ఎక్కువ ఉన్నది. మనకెవరు ఉన్నారయ్యా? మన బిడ్డను మన అల్లుడైనా, మన మనవడు, మన పొట్టిదేనకి వీళ్ళేనే. వాళ్ళకి పెట్టకుంటే మనం చేసేందుకు చేకేందుకయ్యా? అయ్యో బుజ్జ, ఇంకో ముచ్చట చెప్పింది. ఏంటిదయ్యా? ఆ చింటూ సౌమ్యని కొట్టిండట, ఆ పొల్ల ఏడ్చుకుంటే ఇంటికి పోయిందట అవ్వగారింటికి. ఎందుకు మరి, ఎందుకు కొట్టిండయ్యా? మొన్ననే పోయి చెప్పచ్చారు కాదే, మీరు అంతా కొడితే 10 రోజులు అయితే లేదు. ఏమో నేను వాళ్ళకి ఎట్లా వచ్చిందో వెళ్ళి ఏం కథో తెలియదు కానీ ఆ పిల్ల పోతాంటే మౌనిక నువ్వు మా చెల్లెని తిట్టుకుంటా పోయింది అట్నే. మొన్న చెప్పొచ్చినాడే మౌనికని తిట్టే, ఇక తిట్టిందని మన ఇంటికి వచ్చి బాధపడే పొల్ల. మళ్ళీ వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు పోయిందే? సపడక పొలం తీసుకొని మన ఇంటికి వస్తే అయిపోవు. వాళ్ళ జోలికి పోకు బిడ్డ అంటే అయినదే రామ. నేను ఇటు కోడల పొలకి ఏం చెప్పుతూ వాళ్ళకేం చెప్తూ ఏం తోడి సంపాదించి పెడుతుంది. ఏమో ఇవే ఉండే కాడ ఉండదు. ఏమో పొలం తీసుకొస్తానంటే పోయిరాపో బిడ్డ అన్నందుకు వాడోటి సంపాదించి పెట్టింది ఇప్పుడు మనకు రాశకారు. ఏమో ఇక కొంగలు పాడవాడు ఒకటి అల్లుడు ఆలుతాని చేయింద. ఇంకా అంతేకాదు, ఆ సీన్ తమ్ముడు నా రజిత అల్లు నుండి బిడ్డని ఇంటికి పిలుచుకొని మా బామ్మరిది ఇంత పొడుగానేంటివి నా బిడ్డని కొట్టి తోలిండు, కొట్టి తోలుతాడా అని వాళ్ళు వీళ్ళ మీదనే పైరైతల్లా. అయినకే వాళ్ళ పాలతోటి భూమి పాడ పంచాయతీ లొల్లి 50,000 జమనాథ్ ఇచ్చే ఆ బాధే ఉన్నదంటే ఇప్పుడు మూలిగా నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇదోటి దోపరం అయింది ఆయనకు. ఇప్పుడు మళ్ళీ పుట్టిన రోజు ఒకటి చేస్తాడట. ఇక ఇవన్నీ అని ఒక్కరితోటి అవుతుందా కాదా మనం పోయి చేయాలనే. నాకు వీలైతలేదా, పైసలు ఏడా పుడతలేవే. ఏమో కానీ ఇక నువ్వు పోయినాకనైతే ఆ షర్ట్ దగ్గరికి అయితే పోయి పట్టుకరావు. 1,00,000 రూపాయలు పట్టుకొస్తే ఇంత బంగారం ఉన్ను ఇన్ని బట్టల కన్నా పైసలు ఇస్తాం. ఎట్లయితే అట్లా. ఏమో ఒకటి బువ్వ తినే బుద్ధి అయితే ఇట్లా పట్టుకో. ఏందయ్యా ఒక్క బుక్క తినే ఊకుంటివి, ఇట్లా అయితే ఎట్లనాయా? ఏమో ఏం చెప్పాలి, ఆయన ఎన్నిటికని కొడుచుకుంటాడే. అల్లుని బాధ అట్లుండే, బిడ్డ బాధ ఇట్లుండే, వాళ్ళది అట్లుండే, మనది ఇట్లుండే. ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. ఏం చేయాలన్నా ఏం బోధపడతలేదే నాకు. ఏమో ఇక ఈ రాందలో ఒకటి ఇక ఏమో ఒడ్డన్న పెడతానే గడ తొడి మెత్తి కదా లేచిపోయి ఇక చిన్నీళ్ళు ఇటు చేయగడుకుంటా. ఇప్పుడు ఎట్లున్నది పని? కొద్దిగా తీరున్నదా? ఇప్పుడు జర మంచిగా అయింది. అన్న బుక్కడ చల్లబడంగానే ఇప్పుడు తీరున్నది పనం, అప్పుడు తీరున్నది, ఇప్పుడు తీరున్నది. ఇగో ఎందుకైనా మంచిది కాసేపు ఆడినాక పోయి పెట్టాయా? సరే నేను ఆ చెట్ల కలుపుతా. ఇంత గడ్డి వీక్తే కలుపు పోయి నువ్వు కలుపు. టమాటాలు పడ్డాయి, 4 టమాటా పిందెలకి ఇట్లా అయితే భుజ వాళ్ళకి పంపాలి. తెంపుకరా అయ్యల్లా తెంపుకత్తనే. ఏవా పానం అలకైంది ఇప్పుడు. ఎటు వెండి అయినాయి మరి పెడతాండే ఆడవాడు. ఏమో పడున్నాడేమి బాగుంచనేమో. ఎందుకు ఇప్పుడే పెండి అద్దంట అంటే నేను ఆడికి అద్దన్నా. అయ్యో ఏంటి పడ్డాడు కదా ఇక మాట్లాడతలేడు అసలు సప్పుడు చేస్తలేడా? ఎంతసేపు అయితే పడి ఎండకు పెదిరినట్టు అయింది. మరి ఒడ్డు పెట్టుకుంటే ఇటు చూసుకుంటే పడ్డట్టున్నది, లేచినట్లేడు కదా మరి. ఓ మండేయా మండే ఈ రత్నాకరిగా పొలంలో పడ్డాడు చూస్తలే కదా, లేస్తలేడు. ఇట్లా ఇట్లా పాపం పెదిరినట్టున్నది. రత్నాకర్ నాని, రత్నాకర్ అల్లుడు దా 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 దా. అయితే కొంచెం ఎండకు పెదిరినట్టు అయింది. గీడికెళ్ళి అరే పట్టాడు రోడ్డు పంట పెట్టాలి అదే. అరే లేస్తున్నాడు కాదే, ఎంత పని అయితే బాగుండే మనిషి. ఆటో ఫోన్ చేయరు. అరే ఓ సంజయ్, ఆటో సాంచెప్పిందట పడి అంబులెన్స్ ఫోన్ చేస్తారా? ఏ అంబులెన్స్ వద్దు, అంబులెన్స్ లేట్ అయితే మా కూలోళ్ళు అడవి బిస్తాకు రోడ్డు ఉన్నది. ఈ ఆటో పట్టుకురావే, ఈ రత్నాకర్ అడ్డం పడ్డాడు. నీ కూలోళ్ళు లక్షణాలకి కమలపురం తీసుకపోతాం తొందర రావే. రత్నాకర్ అడ్డం పడ్డా కూర్చుండే పెట్టా నిమ్మలా కూర్చుని పెట్టా. అయ్యో అసలు మాట్లాడతలేడే బాబాయ్, సప్పుడు పురికిట కుట్టినావా? దేవుడు చెప్పిన ఆటో రమ్మని రాదే బాబాయ్. ఓ ఆటో రావే 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 సరే రావే.
అయ్యో దేవుడా ఎందుకైనా మంచిది మా అల్లుడికి ఫోన్ చేయరా అయ్యో దేవుడా పోయా బావకు చేయరా ఫోన్ బావకు చేయరా అయ్యో దేవుడా